ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినట్లా మీరు ఎక్కువ చేయించున్నదేమి? అన్ని జనులు అలాగే చేయించున్నారు కదా. చెప్పండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. మళ్ళీ చెప్పండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండేదరు. చదవండి భాగంలో ప్రభు యొక్క పరిపూర్ణతల గురించి రాయబడింది. ప్రభు యొక్క పరిపూర్ణత మాత్రమే కాదు, మనము కూడా ఆ పరిపూర్ణత కలిగిన వారమై ఉండాలన్నది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం. పరిపూర్ణత అంటే ఏ లోపం, ఏ కొదువ లేకుండా కంప్లీట్గా ఉన్నటువంటి జీవితం. కాబట్టి కంప్లీట్గా ఉండేటువంటి స్వభావం, ఇలాంటి స్థితిని పరిపూర్ణత అని మనము పిలుస్తాం. అయితే దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన ఎన్నో విషయాలు మాట్లాడుతూ, అందులో 5వ అధ్యాయం యొక్క ముగింపులో ఆయన ఒక మాట చెప్పాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుకన మీరు కూడా ఎవరు పరిపూర్ణుడుగా ఉండేదరు అన్నాడు. ఆయన వరకు పరిపూర్ణుడు అంటే సరిపోయింది, ఆయన వరకు కాకుండా మనము కూడా ఎలా ఉండాలన్నది పరిపూర్ణులుగా ఉంటారు అని చెప్పాడు. ఇప్పుడు పరిపూర్ణత అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అందుకనే గత వారంలో మనం ధ్యానం చేస్తూ దేవుని పరిపూర్ణతల గురించి ధ్యానం చేస్తూ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఏంటంటే ఆయన ఎందులో పరిపూర్ణుడు అంటే ప్రేమలో పరిపూర్ణుడు. ఎక్కడ పరిపూర్ణుడు? ప్రేమలో పరిపూర్ణుడు. ఆయన ప్రేమ ఎంత పరిపూర్ణమైనదో, ఆయన ప్రేమ ఎంత ఔన్నత్యమైనదో, ఒక లోపము కానీ ఏలెత్తి చూపే పరిస్థితి కానీ ఆయనలో ఇది బలహీనతగా ఉంది, ప్రేమ విషయంలో ఇది ఉంటే బాగుండు, అప్పుడు ప్రేమ పరిపూర్ణమవుతుంది, ఈ విషయం కూడా ఉంటే ఇందులో తక్కువైపోయింది, ఇది పరిపూర్ణం కాలేదు, ఇది లోపంగా ఉంది అని చెప్పడానికి లేనట్లుగా ఆయన పరిపూర్ణ ప్రేమను చూపించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. అందుకనే యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాటను చదువుతూ ఆ మాటను మనం ధ్యానించి పోయిన వారం మన బైబిల్ స్టడీని ముగించుకున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఎంతవరకు ప్రేమించినాడు? అంతము వరకు అని నెత్తి మీద ఒకటి ఉండి ఫుట్ నోట్ లో మాట్లాడింది. ఏమని? సంపూర్ణముగా ప్రేమించెను. ఎలా ప్రేమించినాడు? అంతము వరకు అని రాయబడింది. దాని మూల భాషలో దాని అర్థము సంపూర్ణంగా ప్రేమించినాడు అంటే పరిపూర్ణమైన ప్రేమ. ఇప్పుడు మనం అనుకున్నాం, ఏమనుకుంటాము అంటే సంపూర్ణంగా ప్రేమించాడా? ఏం ప్రేమించాడు సంపూర్ణంగా? అంతవరకు ప్రేమించినాడా? ఏంటి అంతవరకు? ఇంకా చచ్చిపోయే రోజులు చాలా ఉన్నాయి కదా. అంతవరకు అంటే అందుకే అంతవరకు అని రాసినారా? లేకపోతే సంపూర్ణంగా ప్రేమించినంటే ఆయన సంపూర్ణంగా ప్రేమించింది ఎక్కడా అనే ఒక ప్రశ్న వేసుకుంటే యేసు ప్రభువుని అప్పగించి ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించినాడు. ఎవరిని? ఇస్కరియోతు యూదాను ప్రేమించినాడు. యేసు ప్రభు ఎవరో కొన్ని గంటల్లో నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు అని కోడి కుయ్యక మునుపు ముమ్మారు పలికే
పేతురును కూడా ప్రేమించినాడు. అంటే వారి పాదములు కూడా ఆయన కడిగాడు. ఉరిమేవారు దేవుడు సమకూర్చేవాడు, దేవుడు ప్రేమించేవాడు, దేవుడు క్షమించేవాడు. విభేదించేవారు వీళ్ళిద్దరూ నష్టపరిచేవారు. ఉరిమేవారని పేరు. ఏలియా వలె ఆకాశం దగ్గర దింపి ఆ ప్రజలను దహించి వేద్దామా, అంత కోపము, అంత తామసం కలిగినటువంటి వారు ఎవరు? యోహాను యాకోబు యోహాను వారిద్దరూ అలాంటి స్వభావం కలిగిన వారు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి ఈ ప్రజలను కూడా యేసు ప్రేమించి వారి పాదములు ఏం చేస్తున్నాడు? వారి పాదములు కడిగినాడు. శిష్యుల పాదములను కడుగుతూ వచ్చినాడు. అంటే వాళ్ళు ఎంత బలహీనులో యేసు ప్రభువుకు తెలుసా తెలియదా? యేసుక్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఒక గంటలో ఏం చేయబోతున్నామో తెలియడం మాత్రమే కాదు, మన జీవితం అంతమేంటో కూడా ఆయన చేస్తాడు. మన అంతం ఎరిగిన వాడు, మన ఆరంభం ఎరిగిన వాడు, అదే సమయంలో ఏం ఎరిగిన వాడో తెలుసా? మన అంతాన్ని కూడా ఎరిగిన వాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులనే ఎరుగున్నాడా? అందరినీ ఎరుగున్నాడా? బైబిల్ గ్రంథంలో ఒక మాటను మరొకసారి మనం చదువుతాం. యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్, యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాలు. అయితే ఒక్కరు చదవండి, పోటీ పడద్దు. ఒక్కరు చదవండి. బైబిల్ తెరిచేదాకా ఓపిక పట్టండి, తెరిచిన తర్వాత చదవండి. మీరెవరు చదివినా మీ మాటలు కూడా లాగేస్తుంది యూట్యూబ్, కాబట్టి ఇబ్బంది ఏం లేదు, చదవండి. బైబిల్ తెరవనియండి, తెరిచిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చి మీరు చదవటం ప్రారంభించారు. 2వ అధ్యాయము 24-25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు ఏమి అక్కర్లేదు, సాక్ష్యం ఎక్కర్లేదు. ఎవరు కూడా మనిషిని గురించి ఫలానా మనిషి ఇలాంటి వ్యక్తి అని ఆయన గురించి మనం ఎవరము ఆయనకు ఏమీ ఒక్కర్లేదు సాక్ష్యం. ఎందుకో తెలుసు, ఆయన అందరిని ఎరిగినవాడు. ఆయన మనుషుని ఆంతర్యమును ఏం చేసినవాడు? ఎరిగినవాడు. కాబట్టి అందరిని ఎరిగినవాడు, వాళ్ళ స్థితిగతులన్నీ ఎరిగినవాడు. ఎరిగినటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళను కూడా ప్రేమించి వాళ్ళ పాదములు కూడా కడిగాడు. అంటే వాస్తవంగా మనం ప్రేమించిన వారిని ప్రేమిస్తాం, మనకి ఎవరిష్టమో వాళ్ళని ప్రేమిస్తాం. కానీ బలహీనులైన వారిని కూడా ప్రభు ప్రేమించాడు, వాళ్ళ స్థితిని కూడా ప్రేమించినాడు. అందుకనే ఆయన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ అని దేవుని వాక్యం గత వారంలో మనం ధ్యానించాం. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 43-48 వచనాల వరకు మనం బాగానే చదువుతూ వచ్చాం. ఆ భాగంలో ఆయన చెప్తున్న మాట ప్రేమల గురించి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమ ఉంటే ఇంకొక శ్రేష్టమైనటువంటి సుగుణం ఆ ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండే మరొక సుగుణం, ప్రేమలో ఉండే, ప్రేమ కలిగిన వ్యక్తిలో దొరికే, చూడగలిగే, మనము కనుగొనగలిగే ఒక సుగుణం ఉంటుంది. అది ప్రభు ఆయన కలిగి ఉన్నాడు. అందులో కూడా ఆయన పరిపూర్ణుడు. ఎందులో? దేవుని వాక్యంలో నుండి ఆ మాటను మనం చూద్దాం. రండి, లూకాసు వార్త 6వ అధ్యాయము. లూకాసు వార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో 38వ వచనాన్ని క్షమించుడి అప్పుడు మీరు ఎంచబడతారు. క్షమించండి, అప్పుడు మీరు ఎంచబడతారు, క్షమించబడతారు. కాబట్టి ప్రేమలో ఉన్న ఇంకొక సుగుణం ఏంటో తెలుసా? క్షమాపణ. ఏంటిది? క్షమాపణ. ప్రేమ వలన, దేవుని యొక్క ప్రేమ వలన మనము ఏం కలిగిన వారమయ్యామో తెలుసా? క్షమాపణ పొందిన వారమై ఉన్నాం. ఈ లోకంలో ఎవరు క్షమించగలుగుతారు? మన పాపములను, మనము చేసిన అపరాధములను, మన అతిక్రమాలను
ఎవరు క్షమించగలుగుతారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపములను క్షమించినాడు. కాబట్టి ఆయన క్షమించేవాడు. ఆయన ప్రేమలో పరిపూర్ణుడు అని చెప్పడానికి ప్రేమలో ఉన్నటువంటి సుగుణము ఏంటో తెలుసా? క్షమాపణ. క్షమాపణని ఎలా మనం అనుకోవాలి? ఇది ప్రేమలో ఉంటుంది, ప్రేమ కలిగిన వ్యక్తి క్షమిస్తాడు అని మనం ఎలా చెప్పుకోవాలి అంటే 6వ అధ్యాయాన్ని చదవండి. 6వ అధ్యాయాన్ని, లూకాసు వార్త 6వ అధ్యాయాన్ని 35వ వచనం నుండి 38వ వచనం వరకు మనం కలిసి చదువుతాం. 35 నుండి 38 వరకు మనం కలిసి చదువుతాం. రండి. మీరైతే ఎట్టి వారిని గుర్చేయను నిరాశ చేసుకునగా మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉంటుంది. మీరు సర్వోన్నతుని కుమారులై ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుడైన గొప్పదారి అయినట్టున్నారు. కాబట్టి మీ తండ్రి కనికరముల వాడైనట్టు మీరు కనికరముల వాడై తీర్పు తీర్చండి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చండి. న్యాయము అప్పుడు మీ మీద న్యాయము, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతలు మనుషులు మీ ఒడిలో కొడుతూ మీరు ఏ కొలతలో కొడుతూ ఆ కొలతనే మీకు మరలా పొలవబడినది. ప్రేమించండి. ప్రేమ యొక్క సున్నాల గురించి మాట్లాడుతూ అక్కడే రాయబడింది. ఏమన్నా తెలుసా? క్షమించుడి, అప్పుడు మీరు కూడా ఏం చేయబడతారు? ప్రేమ అనేక పాపములను, ప్రేమ అనేక దోషములను ఏం చేయండి. కాబట్టి ప్రేమ కప్పుతుంది, ప్రేమ దోషాలను కప్పుతుంది, ప్రేమ పాపములను కప్పుతుంది. కాబట్టి ప్రేమలో ఉన్న సుగుణము ఏంటో తెలుసా? క్షమాపణ. ఈరోజు క్షమాపణ గురించి మాట్లాడుకుంటాం. ప్రభువు క్షమాపణ గురించి చెప్పాడు. ఆయన క్షమాపణ కలిగిన వాడు ఆయనే కాదు, మనము కూడా ఏం కలిగి ఉండాలి? యేసు ఒక్కడికే క్షమాపణ ఉంటే సరిపోతా? మనకు కూడా ఉండాలి. మనకు కూడా ఆయనకు ఒక్కడికే కాదు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అది యేసు ప్రభుకే సాధ్యము, నా వల్ల కాదు, నేను క్షమించలేను అని మనం అనుకోవచ్చు. కానీ మనుషులకు కూడా సాధ్యమవుతుంది. ఏంటి? మనుషులకు కూడా సాధ్యమే. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు అపోస్తలుడైన పౌలు అంటే, రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ఏం చేసుకోండి? మీరు కూడా క్షమించండి. క్రీస్తు మిమ్మును ఏం చేసినట్లు? క్షమించిన ప్రకారం. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఏం చేసుకోండి? అంటే దేవునికి క్షమాపణ ఉంది, మనుషులు కూడా ఏం కలిగి ఉండాలి? క్షమాపణ కలిగి. దేవుడు ఎంత క్షమాపణ కలిగిన వాడు అంటే, క్షమించుటలో దేవుడు సిద్ధ మనసు కలిగిన వాడని మనం చెప్పుకుంటాం. క్షమించే దేవుడని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుందో తెలుసా? దేవుని దగ్గరే దొరుకుతుంది. కీర్తన 130వ కీర్తన 3వ వచనాన్ని చదవండి. యెహోవా దోషములను కనిపెట్టి చూచినలా ప్రభువా ఎవడు నిలవగలడు? ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. నీ యొద్ద క్షమాపణ ఉంది. కాబట్టి ఆయన క్షమించే దేవుడు. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లుగా నీ యొద్ద ఏముంది? క్షమాపణ ఉంది. ఎంత గొప్ప క్షమాపణ ఆయన మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనల్ని ఎంతో క్షమించినాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాల్సి ఉంది? క్షమాపణ కలిగి, అంటే క్షమించే వారుగా మనం ఉండాలి. క్షమాపణ గురించి మాట్లాడాలి అంటే వాస్తవంగా ఈ భూమి మీద ప్రభువు ఎవరిని క్షమించినాడు? యేసుక్రీస్తు ప్రభు గురించి చాలా మంది అపార్థాలుగా మాట్లాడుకుంటారు, వాళ్ళకి తెలియక. ఆయన శత్రువులను ప్రేమించు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయండి? ఆయన చెప్పాడు. చేశాడా? ఎక్కడ చేశాడు? శిలువలో హింసించే వారిని, ముఖం మీద గుడ్డ కప్పి గుద్దే వారిని,
ఆయన్ను మీద ఉమ్మివేసిన వారిని, అపహసించిన వారిని, దూషించిన వారిని, ఆఖరికి దొంగలను అందరినీ కూడా ఆయన అన్నాడు, వీరేమి చేయించున్నారు, వీరేమి ఏం చేయండి, వీరేమి చేయించున్నారు, వీరిని ఏం చేయండి, క్షమించండి. కాబట్టి క్షమించు క్షమించు అని ప్రభు చెప్పడానికి గల కారణం, ఆ దొంగలు యేసు ప్రభు వారికి ఉన్న స్నేహితుల, వారు హింసిస్తున్నారు, బాధపడుతున్నారు, ఆయన ఎంతో అపహాస్యం చేస్తారు. అయినా వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయండి, క్షమించు. ఈ క్షమాపణ అనేది ప్రభు ప్రకటించారు. అందుకనే ప్రపంచంలో దేవుళ్ళు దేవతల వంటి వారు ఎంతోమంది ఉన్నారు, కానీ క్షమాపణ దొరికేది ఎవరి దగ్గర తెలుసా, యేసుక్రీస్తు వారి దగ్గర. ఎందుకు ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది అంటే దేవుని వాక్యంలో మనం చదువుతాం, ఆయనతో సముడైన దేవుడు ఏ విషయంలో, క్షమించుట విషయంలో ఆయనతో ఎవరు లేరు, సముడైన ఎవరు లేరు, దేవుడు లేడు అని దేవుని వాక్యంలో మనం చదవగలుగుతాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడైన ఈ దేవుడితో సముడైన దేవుడున్నాడా అంటే అంతగా ఆయన ఏం చేస్తాడు తెలుసా, క్షమిస్తాడు. అందుకని క్షమాపణ గురించి ఆయన మాట్లాడుతూ ఏం చెప్పాడు తెలుసా, ఎలా క్షమించాలని చెప్పాడు తెలుసా, ఎన్నిసార్లు క్షమించాలని చెప్పాడు తెలుసా, దేవుని వాక్యంలో ఆయన చెప్పాడు. ఒకసారి పేతురు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమించాలి, ఎన్ని మారులు క్షమించాలి అప్పుడు అని యేసుతో జవాబు చెప్పేదానికి కూడా ఆగలేదు. ఆయనే మళ్ళీ 7 సార్లు మట్టుగా సరిపోతుందా అన్నాడు. రండి మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయంలో పేతురు ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నాయన తప్పిదము చేసిన యెడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపగలను, 7 మార్లు మట్టుగా. ఎన్నిసార్లు అడిగాడు, 7 మార్లు మట్టుగా నా సహోదరుడు నాయన తప్పిదము చేసిన యెడల. మనం కూడా తప్పిదాలు చేసేవాళ్ళమే. అయితే ఈ తప్పిదాలు చేసినప్పుడు ఆయన క్షమించేవాడు. అయితే ఆయన తప్పిదాలు క్షమించేవాడు కాబట్టి తప్పిదాలు చేసుకుంటానే పోదామా జీవితం అంతా తప్పిదాలు చేసుకుంటూ పోవడమేనా? కాబట్టి దేవుని వాక్యం రాయబడింది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్తిల్లని వాటిని ఒప్పుకొని ఏం చేయాలా అంటే, ఒక తప్పిదమని తెలిసినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి, దాని తర్వాత ఏం చేయాలి, విడిచిపెట్టాలి. మరలా తప్పిదాలు చేసుకుంటా ఆయన క్షమిస్తాడు, ఏం చేసుకుంటాను ఆయన క్షమిస్తాడు, నేను చేసుకుంటాను పోతా ఉంటే అది క్షమాపణ కాదు. అందుకనే దేవుని వాక్యంలో మనం చదివాం, నా సహోదరుడు నాయన తప్పిదము చేసిన నేను ఎన్ని మార్లు అతను క్షమించాలి అంటే అతడు అన్నాడు, ఆ 2 మార్లని. ప్రభు జవాబు చెప్పక ముందే ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా, 7 మార్లు మట్టుగా అంటే 7 సార్లు సరిపోతా అని. అప్పుడు ప్రభు అన్నాడు, అందుకు యేసు ఇట్లా 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మట్టుకు. ఎన్ని ఏళ్ళు అంటే 1 ఏడు కాదు, ఎన్నేళ్ళు, 70 ఏళ్ళు. 70 ఏళ్ళ మట్టుకంటే 70 ఏళ్ళు అంటే ఎంత, 70 ఏళ్ళు అంటే ఎంత, 490 సార్లు. ఎన్నిసార్లు, 70 ఏళ్ళు అని శబ్దం వినపడుతుంది. ఏళ్ళు అంటే సంవత్సరాలు, అది శబ్దం. లెక్క 1 ఏడు సరిపోదయ్యా, ఇలాంటి 7 ఎన్ని, 70. ఇది లెక్క. ఏది లెక్క, యేసు ప్రభు చెప్పిన లెక్క ఏదో తెలుసా, 70. 1 ఏడు కాదు, అలాంటి 7 ఎన్ని, 70. అంటే ఎన్నిసార్లు, 7 ఏళ్ళు 49, 490 సార్లు. 490 సార్లు క్షమించాలి.
ఒక తప్పిదం చేస్తే ఎన్నిసార్లు? 400. నీ సహోదరుని ఎలా తప్పిదం చేస్తే 7 సార్లు కాదు, ఎన్నిసార్లు? 490 సార్లు. ఇప్పుడు మనకి వాయిస్ వినపడుతుంది కదా ఒక మాట, 70 ఏళ్ల పండుగ. ఏళ్ళు అంటే సంవత్సరాలు. మానవుని యొక్క ఆయుష్ కాలం ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే అంటే ఇప్పుడు 70 సంవత్సరాలు క్షమించేసి ఆ మిగిలిన 10 సంవత్సరాలు ఏం చేయండి? విడిచిపెట్టేది. అసలు ఆయాసకరంగాను దుఃఖకరంగా ఉన్న సంవత్సరాలు అవి ఏవి? ఆ 10 సంవత్సరాలు. అప్పుడు ఆయాసకరం దుఃఖకరంలో మనం క్షమించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి 70 సంవత్సరాల వరకు క్షమించమనేది ఖచ్చితమైతే, 70 సంవత్సరాల వరకు క్షమించినది ఖచ్చితమైతే ఆ 70 సంవత్సరాల తర్వాత మిగిలిపోయిన జీవితాన్ని ఏం చేసినట్టు? ఆ తర్వాత సంవత్సరాలు ఏం చేసినట్టు? క్షమించకుండా వదిలేసినట్ట. అందుకనే 490 సార్లు. ఎన్నిసార్లు? 490 సార్లు క్షమించింది కదా, సరిపోతుంది. 490 సార్లు ఎందుకన్నాడు అంటే 1 ఏడు కాదు 70 ఏళ్ళు అని ఆయన చెప్పాడు. దానికి కారణం ఏంటంటే ఒకసారి క్షమించడం అలవాటైనప్పుడు, 2 సార్లు క్షమించడం అలవాటైనప్పుడు, 3 సార్లు క్షమించడం అలవాటైనప్పుడు, 20 సార్లు క్షమించడం అలవాటైనప్పుడు, 21సారి ఆటోమేటిక్ ఏం చేస్తూ ఉంటాం? క్షమిస్తానే ఉంటాం. క్షమాపణ నీకు అలవాటైనప్పుడు. అలాగే దేవుడు క్షమించే దేవుడు. మన జీవితాల్లో మనం ఎన్నో భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేసినాడు తెలుసా? క్షమించాడు. అందుకనే మనం ఒక పాట పాడతాం, లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతములే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతములే నిన్ను చూడా. కాబట్టి ఎన్నిసార్లు పడిపోయినాము, ఎన్నిసార్లు తొలగిపోయినాము, ఎన్నిసార్లు అపవిత్రంగా ప్రవర్తించినామో, ఎన్నిసార్లు ప్రభు కోపాన్ని కలిగిస్తూ వచ్చినామో, అన్నిసార్లు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? క్షమిస్తూ ఉంటాడు. అది ఆయన దగ్గరున్న సుగుణం. అది ఆయన అంతగా క్షమించే దేవుడు. అందుకనే మన జీవితాల్లో ఆయన అంతగా క్షమించే దేవుడు కనుక క్షమించుటకు నీతో సుగుడైన దేవుడు లేడు. ఆయన అంతగా మనల్ని క్షమిస్తూ వచ్చిన ఈ క్షమాపణ దేవుడికి సాధ్యమైంది, మనుషులకు కూడా సాధ్యమవుతా? మనుషులు కూడా క్షమించవచ్చా? మనుషులు కూడా క్షమిస్తారా? దేవుడికే కదా క్షమాపణ ఉంది, మనుషులు కూడా ఉందా? ఈ మధ్యకాలంలో మీరు విన్నారు కదా, ప్రవీణ్ పగడాల, అంతేకాదు గ్రహం స్టైన్స్, గ్లాడిస్ గారు, ఆమె ప్రభువును బట్టి వాళ్ళని క్షమించింది. అమెరికాలో యవనస్తుని పేల్చినారు. చార్లెస్ క్లిప్ వాళ్ళని కాల్చివేస్తే ఆయన భార్య, దేవుడు నేను ఆ యవనస్తుని ఏం చేస్తాను? క్షమిస్తాను. మనుషులు కూడా సాధ్యమేనా క్షమాపణ? మనుషులు కూడా క్షమించవచ్చా? దేవుడికే సాధ్యమవుతుందేమో అనుకున్నారేమో. కాదు, మనుషులు కూడా సాధ్యం. ఎలా సాధ్యం? బైబిల్ గ్రంథంలో 2 సందర్భాలు మీరు జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు ఎలా క్షమించినారు? మొట్టమొదటి సందర్భంలో యోసేపు అన్నలను ఏం చేసినాడు? క్షమించాడు. ఎవరిని క్షమించినాడు? యోసేపు అన్నలను క్షమించింది. వాస్తవంగా ప్రతీకార మనసు కలిగిన వాడు మనుషుడు.
ప్రతీకారం తీర్చుకోవాలనే యావలో ఉంటాడు మనుషుడు. ఏ విధముగానైనా ప్రతీకారం తీర్చుకోవాలనేది మనిషి యొక్క ఉద్దేశము. అయితే ప్రతీకార మనసు లేకుండా అన్నలను ప్రేమించి అన్నాడు, మీరు కీడు చేయ ఉద్దేశించినారు కానీ దినమున జరుగుతున్నట్లు అనేక జనులను పోషించినట్లుగా దేవుడు దానిని మేలుకే ఏం చేసినాడు? ఉద్దేశించినాడు. చదవండి 50 ఆదికాండం 20వ వచనం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను పోషించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఏం చేస్తున్నాడు? అంటే శత్రువుల్ని ఇలా కూడా అర్థం చేసుకుంటారా? బాధ పెట్టిన వారిని ఇలా కూడా అర్థం చేసుకుంటారా? ఎలా అర్థం చేసుకున్నాడు ఈయన? మీరు కీడు చేయాలనుకున్నారు, వాస్తవం మీరు కీడు చేయాలనుకున్నారు. దేవుడు దాన్ని నాకేం చేస్తున్నాడు? మేలుగా మార్చున్నాడు. ఇవాళ మీరు అందరూ పోషించబడటానికి కారణం ఆ కీడే కారణము. కీడు చేయాలంటే దేవుడు నాకు మేలు చేశాడు. కాబట్టి మీరు భయపడదు. మిమ్మును మీ పిల్లలను ఏం చేస్తాను? పోషిస్తాను. సదాకాలం నా వల్ల అయితే భోజనం చేస్తారు. మిమ్మును మీ పిల్లలను నేను ఏం చేస్తాను? పోషిస్తాను. వాళ్ళను పోషించు. ఎంత బాధ పెట్టారు. వాస్తవంగా మనం ఆ బాధలన్నీ తెలుసుకుంటాం. వాళ్ళు మన కొరకై చేసినటువంటి, వాళ్ళు మన కొరకై మనల్ని గాయపరిచిన విధానాన్ని, మనల్ని తోలనాడిన మాటల్ని, వాళ్ళు మనకు నష్టం కలిగించిన దాన్ని, మనకు అపకారం చేసిన దాన్ని పదే తలపోసుకొని వాళ్ళకి సమయం వచ్చేదాకా చూచి ఆ సమయంలో వాళ్ళకి ఏం చేయాలని చేయడానికి ఎవరో. కానీ దేవుడు క్షమించే దేవుడు. యోసేపు కూడా సమయం వచ్చింది. వాళ్ళ జుట్టు అంతా ఎవరి చేతుల్లోకి వచ్చిందో తెలుసా? యోసేపు చేతుల్లోకి వచ్చింది. జుట్టు పట్టుకున్నాడా? వాళ్ళని బాధ పెట్టాడా? ఇబ్బంది పెట్టాడా? భయపడవద్దు. వాళ్ళు భయపడ్డారు. ఎంత భయపడ్డారో తెలుసా? రండి, ఆదికాండము 50వ అధ్యాయం. కాబట్టి భయపడు ఒక్క నిమిషం, నువ్వే వచ్చి చెప్పేసి 50వ అధ్యాయం ఆదికాండము 50వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనాన్ని మనము కలిసి చదువుతాం. 16వ వచనాన్ని 17వ వచనాన్ని అందరం కలిసి. 50వ అధ్యాయం. యోసేపునకు ఇలా వర్తమానం పొందింది, నీ తండ్రి తాను చావుకు ఆజ్ఞాపించిందేమనగా, వీరు యోసేపుతో నీ సహోదరుడు నీకు కీడు చేసిరి గనక దయచేసి వారి అపరాధములు వారి పాపము క్షమించమని అతనితో చెప్పాడు. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుకి ఇలా మాట్లాడుతుండగా అతను అపరాధములు క్షమించగా అపరాధాన్ని క్షమించగా. మా నాన్నకి చెప్పాం మేము, ఏమని? నానా, మేము కీడు చేశాము నానా, ఏదో దుష్టములో తినేసిందని రక్తంలో ముంచి, మేక రక్తంలో ముంచి వస్త్రాలు తీసుకొచ్చి నీకు అప్పగించి ఏదో దుష్టములో తినేసింది అన్నట్టుగా మేము నీ దగ్గరికి తీసుకొచ్చాము. కానీ మేము అతనికి ఏం చేశామో తెలుసా? కీడు చేశాము. ఈ కీడును బట్టి ఆయన మమ్మల్ని ఏం చేస్తాడు? ప్రతీకారం తీర్చుకుంటే మా పరిస్థితి ఏం కావాలి? ఎవరైనా మీరు క్షమించు అని అడిగితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? ప్రతీకారం తీర్చుకుంటావా? మనసులో పెట్టుకుంటావా? క్షమిస్తావా? యోసేపు ఏడ్చినారు కదా, నేను దేవుడి స్థానంలో ఉన్నానా, మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? భయపడద్దు, మిమ్మల్ని మీ పిల్లలను నేను ఏం చేస్తాను? పోషిస్తాను. అంటే దేవుని ప్రజలు ఇలాంటి మనసు కలిగి ఉన్నారు. ఈ మనస్సు యోసేపు కలిగి ఉన్నాడు. ఈ మనస్సు నా ప్రభువు కలిగి ఉన్నాడు. అందుకని ఆయన క్షమించేది. ఆయన ఎంతగా క్షమించినాడు. యోసేపు కూడా వాళ్ళకి ఏ నష్టం కలగకుండా అతను బ్రతికినంత కాలం అతన్ని పిల్లవారి వారి పిల్లల్ని ఏం చేసినట్టు తెలుసా? పోషించినాడు. ఆ మాట కూడా చదవండి ఒకసారి. 21వ వచనం చదవండి. కాబట్టి భయపడకుడి, వారితో ఎలా మాట్లాడినాడు? అంటే క్షమించినాడా? క్షమించలేదా? ప్రేమ ఉంది అన్నాలంటే ఆ ప్రేమలో ఒక సుగుణము ఏంటో తెలుసా? క్షమాపణ. ఈ క్షమాపణ యోసేపులో మనం చూడగలిగాం. అంటే
ప్రభువు క్షమించినట్లు మనుషులకు కూడా క్షమాపణ సాధ్యమవుతా? మనుషులు కూడా క్షమించవచ్చా? క్షమించవచ్చు. సాధ్యమైంది. ఎవరికి సాధ్యమైంది? యోసేపుకు సాధ్యమైంది. యోసేపు క్షమించినాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు కూడా ఎలా ఉంటారు? ఎప్పుడు ఉంటారు? ఆయన ప్రేమించినట్టు నువ్వు ప్రేమిస్తే, ఆయన క్షమించినట్టు మనం కూడా ఏం చేస్తే క్షమిస్తే ఆయనలాగే మనం ఉంటాం. ఆయన మాదిరిలోకి మనం వస్తాం. ఆయన చేసినట్టే మనం చేయగలిగితే ఆయన సారూప్యంలోనికి మనం రాగలుగుతాం. ఆయనను పోలిన వారంగా ఈ భూమి మీద మనం జీవించగలుగుతాం. అందుకనే దేవుడి ఏర్పాటు మన జీవితాల్లో చూపించినాడు. వాళ్ళ జీవితాల ద్వారా వీటిని దేవుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి మనుషులు కూడా సాధ్యమే. యోసేపు ఆ దినాలలో తన సహోదరులు ఏం చేసినాడు? ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. సొంత సహోదరుడు, సొంత తండ్రికి పుట్టినవారు, తోబుట్టువులు వీరు, తోడ పుట్టిన వారు వీరు, అందుకే క్షమించారు. శత్రువును క్షమిస్తారా? తోడ పుట్టిన వారుగా ఎవరు వాళ్ళు? అన్నలు, అందుకే క్షమించినాడు అనుకుంటారా? శత్రువును కూడా క్షమించిన వాళ్ళు ఉన్నారు. ఎవరాళ్ళు? రండి. మొదటి రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం, దయచేసి 2వ రాజులు, 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం చదువు. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా. చాలు. ఏం చుట్టుకున్నారు? ఎవరిని? ఎవరి కోసం? ఎలీషా. ఎలీషా అనే దైవజనుడు, ఎలీషా అనే ప్రవక్త, ఎలీషా అనే దైవజనుడు, ఎలీషా అనే ప్రవక్త. అతడు గొప్ప దీర్ఘదర్శి అయినటువంటి ఎలీషా ప్రవక్త పక్క దేశంలో ఏం జరుగుతుందో ఇక్కడ ఉండి చెప్పగలుగుతాడు. సిరియా దేశంలో సిరియా రాజు తన అనుచరులతో కలిసి ఏమి ఆలోచన చేశాడో ఇక్కడ ఉండి చెప్పేస్తాడు. ఎవరు? ఎలీషా ప్రవక్త. ఏం ఆలోచన చేస్తున్నాడు సిరియా రాజు ఇశ్రాయేల్ దేశం గురించి అంటే, ఇశ్రాయేల్ దేశాన్ని ఎలాగైనా ఓడించాలి, యుద్ధం చేయాలి, ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ముట్టడి వేయాలి ఇశ్రాయేల్ దేశాన్ని చెప్పి మనము ఈరోజు పొలాల పక్కన మినుములూరు మీదకి వెళ్ళిపోదాం. ఎవరి మీదకి? ఇశ్రాయేల్ మీదకి. ఈ యొక్క దక్షిణ వైపుగా మనము ఇశ్రాయేల్ మీదకి వెళ్ళిపోదాం అని అతను ఆలోచన చేస్తే ఎక్కడ ఉంది ఎలీషా ప్రవక్త అది గ్రహించి ఎక్కడుండి అంటే, ఉదాహరణకి ఇస్రాయేల్ సిరియా దేశము పాకిస్తాన్ అనుకోండి, ఇస్రాయేల్ దేశం ఇండియా అనుకోండి. పాకిస్తాన్లో ఆలోచన చేసిన ఆలోచనని ఇండియాలో ఉండి ఎవరు గమనిస్తున్నారు? గమనించి రాజు వర్తమానం పంపించారు. రాజా జాగ్రత్త, సిరియా వాళ్ళు ఇరువురు మీద వచ్చేస్తున్నారు, దక్షిణంగా వచ్చేస్తున్నారు మరి అని అంటే, వెంటనే సైనికులను పంపిస్తే అక్కడ మన ఇశ్రాయేల్ సైనికులను పెట్టేస్తే వాళ్ళు, అరే మనం ఇక్కడికి వస్తామని వీళ్ళకి ఎలా తెలుసు, వీళ్ళు సైన్యం పెట్టేశారు ఇక్కడ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం. మళ్ళీ ఇంకో పక్క నుండి వచ్చినట్టు వాళ్ళు ఆలోచించి ఇంకో పక్క నుండి తీసుకొస్తే అక్కడ సైనికులను పెడితే, ఎలీషా చెప్పగా అక్కడ సైనికులను పెడితే వాళ్ళు వెళ్ళిపోవడం. ఇలా సిరియా వాళ్ళు రావడం, ముట్టడి వేయకుండా వెళ్ళిపోవడం. ఈ పరిస్థితులన్నీ చూసి అప్పుడు సిరియా రాజు అనుమానం వచ్చింది. ఏమని అనుమానం వచ్చిందో తెలుసా? మనం ఇక్కడ ఆలోచన చేసిన మన ఆలోచనని ఆ దేశానికి ఎవరు చేస్తారు, గూఢచర్యం ఎవరు చేస్తారు, ఎవరు చేరవేస్తున్నారని చెప్పి వారు ఆలోచన చేస్తే, అప్పుడు మీలో ఎవరైనా చేరవేస్తున్నారా అంటే వాళ్ళలో ఒకటి చెప్పాడు, మరి చారే అవసరం లేదు, అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా?
ఎలీషా దైవజనుడు. నువ్వు మాంసం మీద ఉండి ఏం మాట్లాడినా, నువ్వు రౌండ్ టేబుల్ మీద కూర్చొని ఏం సమాలోచనలు చేసినా, నీ యోచనలన్నీ అక్కడ ఆయన ఏం చేస్తాడు తెలుసా? పసిగడతాడు, ఆయన చెప్తాడు. అందుకనే మనము ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయిపోతున్నాం అని చెప్తే అప్పుడు రాజు అన్నాడు, అలాగా అయితే ఆయన కిడ్నాప్ చేసుకొచ్చేసింది. ఎవరిని? ఎలీషాను పట్టుకొచ్చి రాత్రికి రాత్రి సైన్యం దిగిపోయింది. అతను అక్కడ ఉంటే అతని చుట్టూ చేరిపోయారు సైన్యం. చేరిపోతే ఆ సైన్యము చేరిపోయి సైన్యం వచ్చే సంగతి ఎలీషా ప్రవక్తకి తెలుసా తెలీదా? తెలుసు. రండి 6వ అధ్యాయంలో ఈ మాటని మనం చదువుతాం. 8వ వచనం నుండి 8వ వచనం చదవండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలెనని తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆయన దైవజనుడు ఇశ్రాయేలు రాజులకు వర్తమానము పంపి ఫలాని స్థలములకు నువ్వు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిసి హెచ్చరిక చేసిన స్థలములకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకుని ఇలాగ మాట మాటకు జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి సేవకులను పిలిచి మనలో ఇశ్రాయేలు రాజపక్షం వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడగగా అతని సేవకుడు ఒకడు, రాజువైన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరు లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయకు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు, అంతఃపురంలో అనుకునే మాటలు ఎక్కడికి వచ్చి చెప్పేస్తున్నాడంటే ఎలీషా ప్రవక్త ఎవరో తెలుసా? గొప్ప దైవజనుడు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క అంతఃపురంలో చెప్పుకున్న మాటలు ఇక్కడ నుండి చెప్తున్నాడు ఈ మనుషుడు. అంత గొప్ప ప్రవక్త ఎవరు? అయితే ఆయన తీసుకొచ్చేయండి. ఎవరు తీసుకొచ్చేయండి అంటే ఎలీషా ప్రవక్తను తీసుకెళ్ళిపోవడం అంత తేలిక అనుకుంటాడా? ఎలీషా ప్రవక్తను తీసుకొచ్చేసేయండి, ఆయన పట్టుకొచ్చేయండి అంటే వీళ్ళు వచ్చారు, చుట్టూ వచ్చేది చుట్టేస్తే వాళ్ళ చుట్టూ ఎలీషా ఉన్న ప్రాంతంలో అందరూ ఎవరో తెలుసా? సైన్యము. ఉదయం లేచి బయటకు వచ్చేసరికి సైన్యం చుట్టేసి ఉంది, రౌండ్ వేసి ఉంది. అలాంటప్పుడు ఎలీషా ఇంటి నుండి పనివాడు బయటకు వచ్చి, అయ్యో ఏలినవాడా, మన ఇంటి చుట్టూ ఎవరున్నారో తెలుసా? గొప్ప సైన్యం అని ఎంత భయపడిపోయాడు. భయపడిపోతేప్పుడు అన్నాడు, అతడు ప్రార్థన చేశాడు దేవుడికి, ప్రభువా వీడి కళ్ళు తెరువు అంటే కళ్ళు తెరిస్తే ఏముందో తెలుసా? ఆ సైన్యానికి వ్యతిరేకంగా వీళ్ళ చుట్టూ ఏముందో తెలుసా? అగ్ని పర్వతము, అగ్ని రథాలతో గుర్రాలతో ఏమైంది? నిండిపోయింది. అగ్ని గుర్రాలతో రథాలతో ఆ పర్వతం అంతా నిండిపోతే ఇప్పుడు వీడు అనుకున్నాడు ఆ సైన్యం అనుకున్నారు. కానీ వారి పక్షమున ఉన్న వారి కంటే మన పక్షం ఉన్నవారు ఎంతమంది? అధికులు. అమార్చమంది. 6వ అధ్యాయం 16వ వచనం 15-16 వచనం. బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను తన సైన్యం పట్టణం చుట్టుకొని ఉన్నట్టు కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా భయపడవద్దు, మన పక్షము ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి తెరవమని ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవజేశాడు కనుక పర్వతమాగ్ని గుర్రముల చేత రథముల చేతను పర్వతమాగ్ని గుర్రముల చేతను రథముల చేతను ఏమైందా? నిండిపోయింది. అగ్ని గుర్రాలు రథాలు చెప్పి అంటే వాళ్ళ పక్షంగా ఉన్న వారి కంటే మన పక్షంగా ఉన్న వారు ఎవరో తెలుసా? జాగ్రత్త. నీ జీవితంలో అనుకోవచ్చు నాకెవ్వరు లేరనుకోవచ్చు,
నన్ను ఎవరు కాపాడట్లేదు, నాకెవరు తోడు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు మాట సాయం కూడా ఎవరు లేరు అనుకో. వాళ్ళ పక్షంగా ఉన్న వారి కంటే నువ్వు యథార్థంగా ఉంటే నీ పక్షంగా ఉండే వాళ్ళు ఎంతమంది తెలుసా? అది వారికంటే ఎక్కువైన సహాయం దేవుడు నీకు చేస్తాడు. వారికంటే గొప్ప సహాయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. వాళ్ళే ఉన్నారు, వాళ్ళ పక్షంగా ఎంతమంది ఉన్నారు, నాకు ఎవరు లేరు, నాకు తోడు ఎవరు లేరు, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అనుకో. ఎలీషా ఒకడే. కానీ ఎలీషాకి ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది? పర్వతము ఎవరున్నారు? అగ్ని గుర్రాలు. ఇంకో మాట కూడా నేను చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలీషా ప్రవక్తకి అగ్ని గుర్రాలు రథాలు చూడాలని కోరిక. ఎందుకు? అక్కడ మిస్ అయిపోయింది. ఎక్కడ? ఏలియా పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు నేను నీకు కనబడితే ఆ 2 పాళ్ళ ఆత్మ నీకు వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఎలీషాకి చిక్కు సమస్య వచ్చింది. ఏమంటే అగ్ని గుర్రాలు రథాన్ని చూడాలా, ఏలియాను చూడాలా? అగ్ని గుర్రాలు రథాన్ని చూస్తే ఆ 2 పాళ్ళ ఆత్మ రాదు. ఏలియానే చూస్తే ఈ పగపగ పండే ఏంటివి అగ్ని గుర్రాలు రథాన్ని చూడాలి. ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? ఈ అగ్ని గుర్రాల రథాలు నాకు అక్కడ నాకు కావాల్సింది అతని ఆత్మలో ఎన్నిపాడు. అందుకే దీన్ని లక్ష్య పెట్టకుండా దీన్ని నిర్లక్ష్యం చేసి అది ఎంత కొత్తదైనా, అది ఎంత వింతైనా, అది ఎంత బాగున్నదైనా, ఎప్పుడు చూసే ఏలియా అయినా ఆ అగ్ని గుర్రాల రథాలను చూడకుండా ఎవరిని చూశాడు? ఏలియానే కనిపెట్టాడు. అంటే అసలు వాస్తవంగా మనము ఏది మర్చిపోయి మొన్న ఈ మధ్య ఒకడు కొత్తగా వందే భారత్ వస్తుంది. అదే టైంలో వాడు ఎక్కాల్సిన ట్రైన్ వస్తుంది. ఈ వందే భారత్ వస్తుందని చెప్పి ఆ యావలో ఉండి ఈ ట్రైన్ వెళ్ళిపోయేదాకా ఉండి ఈ ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ ట్రైన్ వచ్చేదాకా ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే ఈ ట్రైన్ ఏమైపోయిందో తెలుసా? ప్లాట్ఫామ్ దాకా వెళ్ళిపోవాలి. అంటే ఏ యావ వందే భారతం చూడాలనే యావ. ఆ యావలో వాడు పోవాల్సిన ట్రైన్ కూడా వాడు ఏం చేసుకున్నా ఏమైపోయిందో తెలుసా? వెళ్ళిపోయింది. ఆ తర్వాత చూస్తే ఏంటి ఇట్లా అయిపోయింది అంటే అలాగే. అందుకనే ఆ ఏలియాను చూడకపోతే ఈ ఆత్మను ఎక్కడ పొందలేనో లేనని చెప్పి, ఆ పాడు పొందలేనేమో అని చెప్పి దాన్నే చూస్తాం. మిస్ అయిపోయినాడు అని తెలుసు. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం తనివి తీరా చూడవచ్చు. ఏంటివి? అతను చూడేది ఒక రథాన్ని, కొన్ని గుర్రాలు. ఇప్పుడు రథాలు తనివి తీరా చూడవచ్చు. ప్రభు కొరకు ఒకటి కోల్పోతే దానికి అంతకంతకు దేవుడికి ఇస్తాడు. ఎలీషా కోల్పోయినాడు, చూడలేకపోయినాడు. కానీ దేవుడు అత్యధికంగా అతనికి ఏం చేశాడు? దయచేశాడు. కాబట్టి పర్వతం నిండా ఏమన్నాయో తెలుసు, అగ్ని రథాలు గుర్రాలతో నిండి ఉండడం చూచాడు. ఆ పనివాడు చూశాడు. ఎలీషా ప్రవక్తకు ఆల్రెడీ తెలుసు. అందుకనే చెప్పాడు మన వారి పక్షం ఉన్న వారి కంటే మన పక్షం ఉన్నవారు ఎంతమంది అధికులై ఉన్నారు అని చెప్పి అతడు ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన. వీళ్ళు వచ్చేస్తారు ఇంక మీదకి. ఎవరి మీదకి? ఏలియా. ఇక తెల్లారితే చాలు వచ్చేసి ఏలియాని కిడ్నాప్ చేసి పట్టుకొని బంధించి ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా? సిరియా దేశానికి తీసుకెళ్ళి సిరియా దేశంలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేల్ దేశం మీదకి రావడం సులువు. ఎందుకని? చెప్పేవాడు, సలహా ఇచ్చేవాడు ఎక్కడున్నాడు? సిరియా దేశంలో బంధించేస్తే ఇంకా వీళ్ళకి సలహా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు కాబట్టి అతడు ఇష్టం వచ్చినట్లుగా ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి తన కోరిక ప్రకారంగా చేసుకోవచ్చు. అందుకనే పట్టుకెళ్దామని వస్తే ఎలీషా కోసం చిన్న ప్రార్థన చేశాడు. ఇందాక కళ్ళు తెరువు అని ప్రార్థన చేశాడుగా. ఎవరికి? పనివాడికి. ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేశాడు తెలుసా? చదవండి ఆ మాట. రండి 18వ వచనం చదవండి. సమీపించినప్పుడు ఎలీషా అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఎంతో మొత్తను ఎలీషా సమీపానికి వచ్చేస్తాను. ఎలీషా ఎక్కు, జీబెక్కు, ఎలీషా రథమెక్కు, వెళ్ళిపోదాం ఎక్కడికి? సిరియా దేశానికి. ఎలీషాను పట్టుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ టైంలో ప్రభువా వీరికి అంధత్వం దయచేయి అంతే. వాళ్ళకేమొచ్చేసింది? ఆ
అక్కడే ఉన్నారు, తడుముకున్నారు, ఎవరు కనబడతలేదు. కళ్ళు ఆడుతానే ఉన్నాయి, రెప్పలు కొట్టుకుంటానే ఉన్నాయి, కనబడతలేదు. ఎవరు కనబడతలేదు? ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త వాళ్ళకి అందట్లేదు. ఎలీషా ప్రవక్త దగ్గరికి రాలేకపోయారు, అక్కడే ఉండి తడుముకుంటారు. అప్పుడు అన్నారు, ఇతను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చదవండి. అప్పుడు ఎలీషా, ఆ. ఇది మార్గము కాదు, ఇది మార్గము కాదు, ఇది పట్టణం కాదు, ఇది పట్టణము కాదు. మీరు నా వెంట వచ్చిన యెడల మీరు నా వెంట వచ్చేట మీరు వెతుకువాని యొద్దకు ఆ. మిమ్మల్ని తీసుకొని పోవుదునని ఆ. వారితో చెప్పి మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు ఆ. వారిని నడిపించెను. ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, ఇది కాదు మీరు రావాల్సిన స్థలము, ఇది కాదు పట్టణము. రండి, నా వెంట రండి. మీరు ఎవరిని వెతుకుతున్నారు అతని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు తెలుసా? లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, నా వెనకాల రండి అని చెప్పి లెఫ్ట్ రైట్ చేయించుకుంటా వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళాడు? షోమ్రోను పట్టణానికి తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే ఆ పట్టణానికి తీసుకెళ్ళాడో, ఆ పట్టణానికి తీసుకెళ్ళిన తర్వాత రాజు అంతఃపురంలోకి తీసుకెళ్ళి వేసేడా తలుపులు అన్నాడు. వేసేసాడు. మొత్తము అంతఃపురం యొక్క తలుపులు, ఆ కోట యొక్క తలుపులు మూసేసిన తర్వాత ఇప్పుడు రాజుగా పంపించాడు. ఎవరిని? ఈ సైన్యం. ఈ సైన్యం ఎవరి సైన్యము? శత్రు సైన్యము, సిరియా సైన్యము. ఇశ్రాయేలీయులకు శత్రువులు, ఇశ్రాయేలు మీద దాడి చేయాలంటే ప్రజలు వీళ్ళు. అలాంటి సైనికుల్ని తీసుకెళ్లి షోమ్రోను పట్టణంలో, ఇశ్రాయేలు యొక్క పట్టణంలో వారిని అక్కడ ఉంచి ఇతను అన్న మాటలు చూడండి, ఎంత మంచి మాటలు మాట్లాడినారు. ఈ మాటలు నేర్చుకున్నారు. 20వ వచనాన్ని, 21వ వచనాన్ని, 22వ వచనాన్ని, 23వ వచనాన్ని మనోదరికి కలిసి 20 నుండి 23 వరకు అందరము స్పష్టంగా అర్థవంతంగా చదువుతాం. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యెహోవా నిన్ను చూసినట్లు నీ కన్నులు తెరవని ప్రార్థన చేయగా యెహోవా వారి కన్నులు తెరవజేసిన కనుక వారు తాము షోమ్రోనుకు రావాలని తెలుసుకుని అతని ఇశ్రాయేలు వారు ఆయనా నిన్ను కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు నీవు కొట్టవద్దు, నీ కత్తి చేతను ఇంటి చేతను నీ చెరపట్టిన వారిని నేను కొట్టుదువా, వారికి భోజనం పెట్టి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్దకు అంతటా వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచారు. వారి అన్నపానాలు పుచ్చుకుని రాజు సెలవు పొంది తమ యజమాని అప్పటి నుండి సిరియల దగ్గర వారి ఇశ్రాయేలు దేశంలో కూర్చుంటారు. ఏం చేశారు? బైబిల్లో ఒక మాట ఉంది. ఏ మాట తెలుసా? మీ శత్రువు ఆకలి ఉంటే ఆహారం పెట్టి, తప్పికొట్టి అలా చేస్తే ఏమవుతుందంట? వాళ్ళ నెత్తి మీద ఏం పోస్తాం? నిప్పులు కుప్పగా పోస్తాం. అది అక్షరాల కింద జరిగింది. ఈ శత్రు సైన్యం వచ్చి ఎలీషా ప్రవక్తను బంధించి తీసుకువెళ్ళిపోవాలని వస్తే వాళ్ళను బంధించి తీసుకెళ్లి షోమ్రోను పట్టణంలో పెట్టి రాజుకు చెప్పాడు, ఇదిగో వీళ్ళు శత్రువులు, వీళ్ళే మన దేశం మీదకి రావాలనుకున్నారు, మన దేశం మీదకి వస్తున్నారన్న సంగతి నీకు చెప్పినందుకు నన్ను తీసుకెళ్ళిపోవాలని వచ్చారు. వస్తే నేను వీళ్ళని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టాను. అప్పుడు ఆయన, నాయన కొట్టుదునా 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 అంటే కొట్టేనా, వీళ్ళని కొట్టేనా, వీళ్ళని లేపేనా అంటే ఆయన అన్నాడు, నువ్వు చెరపట్టిన వాళ్ళైనా, నువ్వు ఇంటితో పట్టుకున్న వాళ్ళైనా కొట్టుదువా, కాబట్టి కొట్టదు. ఏం చెయ్యి? వాళ్ళకి ఆహారం పెట్టి, వాళ్ళకి దాహమి, వాళ్ళ అన్నపానాలు కూర్చుంటారు, వాళ్ళ దాన్ని వాళ్ళు. అప్పటి నుండి వాళ్ళు ఇశ్రాయేలు దేశం మీద కూర్చుంటే ఏం చేశారు? వాళ్ళు ఇది క్షమాపణ. ఇదేంటిది? ఎవరు క్షమించినారు? ఎలీషా ప్రవక్త క్షమించినారు. ఎవరు వీళ్ళు? తోడబుట్టులా లేకపోతే బంధు జనాంగమా? శత్రు సైన్యాన్ని ఈ మనుషులు ఏం చేసినారు? క్షమించినారు. క్షమాపణ ఎంత గొప్పదో. శత్రువు సిగ్గుపడాలి అంటే మనం ఎవరిపై ఉండాలో తెలుసా? క్షమించేవాళ్ళ. శత్రువు నెత్తి మీద నిప్పులు పోయాలంటే మనం ఏం చేయాలో తెలుసా? క్షమించేవాళ్ళ. తప్పికుంటే దాహమి, ఆకలి ఉంటే ఏం పెట్టు? ఆహారం పెట్టు. ఇప్పుడు వీళ్ళకి ఆహారం పెట్టినాడు, వీళ్ళకి తప్పికిచ్చినాడు, వీళ్ళకి దాహం ఇచ్చినాడు, విస్తారమైన భోజన పదార్థాలు తయారు చేసి వాళ్ళు పెట్టి పంపించినాడు. ఆ రాజు ఎంత సిగ్గుపడిపోయి ఉంటాడు. ఎందులాగా వచ్చారు మీరు? ఏడి ఎలీషా ఏడి? మా తిప్పలు మీకేం తెలుసు, ఉద్యోగం అయిపోయాం. ఎక్కడికి వెళ్ళి?
ఇస్రాయల్ దేశాలకి వెళ్ళి గుడ్డోళ్ళు అయిపోయి చాకాలం అయిపోయి లెఫ్ట్ రైట్ చేసుకుంటా ఇస్రాయల్ దేశంలో ఎక్కడికి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజు పట్నా అంటే ఆయన అన్నాడు కొంత అన్నం పెట్టి పంపించన్నాడు. ఎంత సిగ్గు తెలుసు, ఎంత అవమానం తెలుసు, నీకేం తెలుసు? ఖాళీకి వచ్చారేంటంటారండి. ఇలాంటి పరిస్థితి ఎలీషా ప్రవక్త జీవితంలో జరిగిన సన్నివేశాన్ని మనం చూడగలిగినాం. అందుకనే క్షమాపణ అనేది ఎంత గొప్పది. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ విధంగా ప్రజలను, శత్రువులను, పాపులను ఆయన ప్రేమించినాడు. బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఆయన ఎంతగా క్షమించాడు. యోసేపు తన సహోదరులను ఏం చేసినాడు? క్షమించాడు. ప్రతీకారం తీర్చుకుంటాం మన పని కాదు, అది ఎవరి పని? దేవుడి చేతిలో పెట్టు. మనం ప్రతీకారం తీర్చుకోండి. వాళ్ళు మాట అన్నారా? పడు. వాళ్ళు ఇబ్బంది పెట్టారా? సహించు. అంతవరకు నీదే పై చెయ్యి. సహిస్తే తప్పేం కాదు. పడ్డావాడు ఇప్పుడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడు చెడిపోయినట్టు కాదు, పడి మాట్లాడటం వల్ల వాడు చెడిపోయినట్టు కాదు. అయితే ఎవరైనా మనం అన్నా మనం క్షమించే వారిగా ఉండాల్సిన పరిస్థితి మనకు ఉంది. అందుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పాడు ఏమని అంటే, కొండ మీద ప్రసంగంలో మాట చెప్పాడు. రండి దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మనుషుల అపరాధములు మీరు క్షమించేలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను ఏం చేయను? క్షమించును. అపరాధం మీరు క్షమించేలా మీ అపరాధములను కూడా ఆయన ఏం చేయడు? అంటే మనం ఏం చేయాలి అంటే క్షమాపణ అనేది మనం నేర్చుకోవాలి. క్షమాపణ కావాలని క్షమాపణను ఆయన ప్రార్థనలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఏంటి ప్రార్థన? రండి ఈ మాటలు మీరు చదవండి. 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం. మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు ఏం చేయము? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు కూడా ఏం చేయము. అంటే ఏం ప్రార్థించమని కోరాడు దేవుడు? క్షమాపణ వాక్యం. మేము ఇతరులను క్షమించినట్లు మమ్మల్ని కూడా నువ్వేం చేయము. ఇది ప్రార్థనలో ప్రభు నేర్పించినాడు. మాదిరి ప్రార్థనలో ఆయన చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి నీ నామము అనే ప్రార్థన నేర్పిస్తూ ఆయన చెప్పాడు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను కూడా నువ్వేం చేయము. అంటే క్షమాపణ అనేది మీకు ఉండాలి. అప్పుడు నేను కూడా మిమ్మల్ని ఏం చేస్తాను? క్షమిస్తాను. క్షమాపణ అవసరము అని తన ప్రజలకు నేర్పించినాడు. ఇంతకీ దేవుడు మాకు క్షమించినాడా? దేవుడి వాక్యంలో నుండి చదువుతాం. రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియయందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు ఏమై ఉన్నది? మన అపరాధములకు క్షమాపణ దేవుడు కలిగించినాడు. అందుకనే మన జీవితాల్లో ప్రభువు యేసుక్రీస్తు వారు ఎంత క్షమాపణ ఇచ్చిన దేవుడు, మనం కూడా ఇతరులకు ఏమి ఇవ్వాల్సి ఉందో తెలుసా? క్షమాపణ. అందుకనే ప్రపంచంలో బైబిల్ గ్రంథ చరిత్రలో అతి గొప్ప క్షమాపణ పొందినటువంటి వారు ఎవరు అంటే నినివే పట్టణస్థులు. వారెంతో దుర్మార్గమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. వారెంతో దౌర్భాగ్యమైన స్థితిని వారు కలిగి ఉన్నారు. బలత్కారమైన జీవితం, చెడు నడతలు నడిచిన జీవితం. వారెంతో దుర్మార్గులో దేవుడికే కోపం వచ్చి దేవుడే సహింపలేనంత కోపం కలిగిన వాడే. అంత కోపమును బట్టి ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుందని ప్రకటన చేస్తే ఆ పట్టణాన్ని రక్షించడానికి
రక్షించడానికి ఎవరిని పంపించాడు తెలుసా? యోనాను పంపించాడు. యోనా వెళ్ళి సువార్త ప్రకటన చేస్తే, ఈ పట్టణానికి 40 దినాలకు దుర్గతి కలుగుతుందని ప్రకటన చేస్తే, వాళ్ళు తమ చెడునడతలో మానుకోనిగా దేవుడు వాళ్ళని క్షమించాడు. ఏం చేశారు? వాళ్ళని క్షమించి 1,20,000 ప్రజలను, కుడి ఎడమ ఎరగని ప్రజలను నాశనం కాకుండా, నాశనం నుండి వాళ్ళు ఏం చేశారు తెలుసా? విడిపించారు. నినివే పట్టణస్తులను దేవుడు రక్షించాడు. అంటే వారి పాపం ఎంతగా క్షమించినాడు, వారిని ఎంతగా ప్రభు క్షమించినాడు. అందుకనే ఆయన యొక్క ఏముందో తెలుసా? క్షమాపణ ఉంది. ఆయన దగ్గర క్షమాపణ ఉంది కనుక మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో గ్రహించి ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే ప్రభు మనల్ని ఏం చేస్తారో తెలుసా? క్షమిస్తాడు. క్షమించుటకు ఎంతైనా ఎవరు సిద్ధ మనసు కలిగిన వాడు, క్షమించుటకు ఎంతైనా కలిగిన వాడు, క్షమించుటకు నీవు ఎంతైనా ఎవరు సమర్థుడువా, సముడైన దేవుడువా? ఏమంటారు? సముడైన దేవుడు నాడా రండి. దేవుని వాక్యంలో ఉంది. కీర్తన గ్రంథం 86వ కీర్తన 5వ వచనం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడు, సిద్ధమైన ఎంగలవాడు, క్షమించుటకు ఎవరివి? సిద్ధమైన మనసు. క్షమించే విషయంలో నువ్వు ఎంత సిద్ధంగా ఉన్నావు? నిజంగానే సిద్ధంగా ఉంటాడా? క్షమించే విషయంలో నిజంగానే సిద్ధంగా ఉంటాడా? బైబిల్లో రాయబడింది కదా ఈ మాట. దావీదు చెప్పాడు. ఇది దావీదు ఎక్స్పీరియన్స్. ఎవరి యొక్క ఎంత ఎక్స్పీరియన్స్ తెలుసా దావీదుకి? దావీదు రాసిన ఈ మాట ఏదో హెచ్చుగా అతిశయోక్తిగా రాయలేదు. ఇది వాస్తవం. ఎలా వాస్తవమో జాగ్రత్తగా ఒకసారి గమనించండి. ఏమనంటే, అతడు పాపం చేసిన తర్వాత, బత్షెబాతో పాపం చేసిన తర్వాత, ఎవరికీ తెలియదు లేదు, ఊరియాను కూడా చంపించిన తర్వాత నాతాను ప్రవక్తను పంపించిన తర్వాత ఆ మనుషుడు నీవే అని చెప్తే అతడు పశ్చాత్తాపడతాడు. ఎవరు? పశ్చాత్తాపడితే దేవుడు అతన్ని ఎంతసేపట్లో క్షమించినాడు? ఎంతసేపట్లో క్షమించినాడు? వెంటనే బైబిల్ ఆ మాట మీకు చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. నేను పాపము చేసినని అనగా నాతాను నీవు చావుకున్నట్లు నేను చేసి తిని అన్నాడు. వెంటనే నాతా అన్నాడు, నీ పాపం ఏమైంది? యెషయా ప్రవక్త అన్నాడు, నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించవాడిని నశించింది అన్నప్పుడు ప్రభు ఆజ్ఞాపించినాడు, శరాపులో ఒకడికి బలిపీఠం మీద నిప్పు తీసుకెళ్ళి అతని పెదవులకు ఏం చేయి? ఈ పాపం ఏమైంది? పరిహరించండి. ఈ దోషం పరిహరించండి. ఎంతసేపు? రెడీగా ఉంటుంది. ఎవరు క్షమాపణ అడుగుతారా? నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, క్షమించని ఎవరు అడుగుతారా? ఆ సుంకర్ అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పాపిని నన్ను కరుణించు అని కేకలేస్తే అతను దేవుడు వెంటనే ఎవరిగా తీర్చాడు తెలుసా? నీతిమంతుడిగా తీర్చాడు. సిద్ధ మనసు కలిగిన ఏం చేయడానికి? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన. నిజమే, ఆ సిద్ధ మనసు ఉంది కాబట్టి వెయిట్ చేయి, అప్పుడే కాదు కొన్ని రోజులు ఆగు, వెయిట్ చేయి అని బయట పెట్టలేదు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు? మెడ మీద పెట్టుకున్నాడు. ఏముంది కాబట్టి? సిద్ధ. ఏం చేయడానికి? క్షమించడానికి ఆ సిద్ధ మనసు ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పెట్టుకుని తీసుకొచ్చాడు. ఇది మన ప్రభు యొక్క
క్షమించే గుణం. ఆయన ప్రేమలో క్షమాపణ అనే సుగుణం ఉంది. ఆ సుగుణంలో ఆయన పరిపూర్ణుడు. ఎక్కడ? క్షమించుడు. ఆయన ఎవరో తెలుసా? ఇంత పరిపూర్ణత మన ప్రభువులో ఉంది. మనము పరిపూర్ణం కావాలంటే మనం కూడా ఏం చేద్దాం? క్షమించు. ఎవరి ఎడలా ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. శత్రువు ఎవరి ఎడలా? రెండు, తప్పిదము చేసిన వారి ఎడలా. ఆ మాట చదువుతారా ఒకసారి రండి. ఎవరెవరి ఎడలా అని చెప్పకుండా వదిలేసామనుకోండి, మీరు ఏమంటారంటే ఆ సహోదరుని క్షమించండి, శత్రువుని క్షమించండి, ఎంతవరకు అండి. రండి, ఎవరెవరి ఎడల కూడా మనం కలిగి ఉండాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 18, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయమున ఆ. పేతురు ఆయన ఎదుట వచ్చి, ఆ. ప్రభువా, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల తప్పిదము చేశాను. సహోదరుడు తప్పిదము చేస్తే ఏం చేయి? క్షమించు. రెండవదిగా రండి, దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. 11:25. మీకు ఆ. ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని ఏం చేయండి? ఎవరు క్షమించండి? విరోధం ఉన్న ఎడల. ఎవరికి మన మీద విరోధం ఉందో వారి వరకు ఎప్పుడు చేయండి, ఎప్పుడు క్షమించండి? చేసినప్పుడు ఎలా క్షమించండి? ప్రార్థన చేసినప్పుడు ఎలా క్షమించండి? మనం ఏం చేస్తాం తెలుసా? గుర్తొచ్చినప్పుడల్లా ఏం చేస్తాం? నాశనం పాడు ఇదైపో అంటాం. గుర్తొచ్చినప్పుడల్లా ఇలాగే మనం ఏం చేస్తాం? ఆరపోస్తాం. కానీ ప్రార్థన చేయనప్పుడు ఎలా వాళ్ళు ఏం చేయండి? విరోధం ఏదైనా కనబడితే క్షమించు. తిరిగి శత్రువులను క్షమించు. ఎవరిని క్షమించు? 6:38 లూకాసు. క్షమించుడి అప్పుడు మీరు ఏం చేయబడతారు? 35వ అధ్యాయం 35 వచ్చిన చదువు. మీరైతే ఇప్పుడు 35వ వచ్చిన క్షమించుడి అప్పుడు మీరు ఏం చేయబడతారు? కాబట్టి శత్రువులను ప్రేమించుంటే వాళ్ళ శత్రుత్వాన్ని బట్టి వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోకుండా ఏం చేయి? ఒకటి, సహోదరుడు తప్పిదం చేస్తే ఏం చేయి? రెండు, మీ మీద ఎవరికైనా విరోధం ఉంటే వాళ్ళు ఏం చేయి? మూడు, ఎవరు? శత్రువులను క్షమించు. 4, ఎవరిని క్షమించు. 35వ వచనాన్ని చదవండి. నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలం గొప్పదైనను మీరు సర్వోన్నతుని కుమారులైందురు. కృతజ్ఞత లేని వారి ఎడలను కృతజ్ఞత లేని వారిని కూడా క్షమించు. కృతజ్ఞత లేని వారిని క్షమించు. మనం కృతజ్ఞత లేని వారి గురించి ఎంతో అనుకుంటాం. ఏమనుకుంటామో తెలుసా? వాళ్ళకి అసలు ఎంత ప్రేమించినా అసలు ప్రేమ ఉండదే, ఎంత ప్రేమించిన వాళ్ళకి కృతజ్ఞత ఉండదే అని చెప్పి మనం ప్రేమించడం మానేస్తాం. కృతజ్ఞత లేని వారి ఎడల నువ్వు నిరాశపడదు. వారి ఎడల కూడా నువ్వేం చూపు? క్షమాపణ చూపు, క్షమించు. అలా క్షమిస్తే మనం ఎవరవుతామో తెలుసా? సర్వోన్నతుని కుమారుడు. ఎవరు కుమారుడు? సర్వోన్నతుని కుమారులను పడతాం. సర్వోన్నతుని యొక్క కుమారుడు మీరు. 5వదిగా దుష్టులను కూడా క్షమించు. ఎవరు క్షమించు? దుష్టులను కూడా క్షమించు. మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఏం చేయండి? క్షమించండి. అందుకనే క్షమాపణ గుణం ప్రభు ప్రేమలో పరిపూర్ణుడు. ఆ ప్రేమ యొక్క సుగుణము క్షమాపణ. అందులో కూడా ఆయన ఎవరో తెలుసా? పరిపూర్ణుడు. ఇందులో
ఇందులో లోపం ఉందని మనము క్షమించే విషయంలో ఇది లేదు, ఇది తక్కువైంది, ఇది నీకు ఉంటే బాగుందని చెప్పడానికి లేనంతగా పరిపూర్ణుడు అవడం, అంతగా ఆయన పరిపూర్ణత ఉంది. కాబట్టి మనము కూడా ఆయన పరిపూర్ణతలో ఉండి ఏం పొందుకోవాలా? పరిపూర్ణమైనటువంటి స్థితిని మనము కూడా మన జీవితాలను పొందినట్లు ప్రభు మనకి సహాయపడను గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. జీవము గల దేవుడు తన మాటలను నిర్వహించినాడు. తన ప్రజలముగా తన సన్నిధిలో చేరిన ఈ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండేది. రాత్రికాల సమయంలో ఆయన ప్రేమలో పరిపూర్ణుడు. ప్రేమలో ఒక గొప్ప సుగుణం ఉంది. ఆ సుగుణము క్షమాపణ, క్షమించే మనసు. ఆ క్షమించే మనసులో ఆ క్షమాపణ అనే ఆ సుగుణములు ఆయన పరిపూర్ణుడు. ఈ రాత్రి ఆయన ఒక్కడికే క్షమాపణ సాధ్యమవుతుందా? క్షమించడం సాధ్యమవుతుందా? మనుషులు కూడా సాధ్యమవుతుందా? ఎన్నిసార్లు క్షమించాలి? 70 ఏళ్ళ బట్టి. అందుకనే యోసేపు క్షమించినాడు, ప్రేమను చూపాడు, క్షమించాడు. వాళ్ళు మా అపరాధములు, మా దోషాలు క్షమించు అని వాళ్ళు అడిగారు. అతడు వాళ్ళతో అన్నాడు, భయపడదు, దేవుడు మీ పిల్లలతో పోషిస్తాను. వారితో ప్రీతిగా మాట్లాడి వాళ్ళు ఆదరించినాడు. రెండవదిగా ఎలీషా ప్రవక్త శత్రువులను ప్రేమించి వాళ్ళని క్షమించి విడిచిపెట్టాడు. అదేవిధంగా దేవుని వాక్యంలో మనం చెప్పుకున్నాం, మన ప్రభు మనల్ని ఎంతగానో క్షమించినాడు. ఎన్నో మార్లు పడిపోయాడు, లెక్కలేని సార్లు పడిపోయాడు. దేవుడు క్షమించాడు. ఎవరిని క్షమించాలో కూడా మనం నేర్చుకున్నాం. సహోదరుడు తప్పిదం చేస్తే, విరోధం పెట్టుకొని ఉంటే మన మీద ఎవరైనా, మన మీద శత్రుత్వాన్ని కలిగి ఉంటే, కృతజ్ఞత లేని వారిగా ఉంటే, దుస్తులుగా ఉంటే క్షమించు. అప్పుడు మీరు సర్వోన్నతులు దేవుని కుమారులు అంటున్నారు. ఇటు ఆధిక్యత ప్రభువునికి ఇవ్వాలని ఆశపడుతున్నారు. కానీ మనలో ఉన్న అహం, మనలో ఉన్న ప్రతీకార స్థితి, మనలో ఉన్నటువంటి అహంభావం అడ్డుపడి ప్రభు దగ్గర నుండి క్షమాపణ పొందుతున్నాం, కానీ ఇతరులను మనం క్షమించలేకపోతున్నాం. ఒకసారి పరీక్షించుకున్నాం, సరి చేసుకున్నాం, మనం గమనించుకున్నాం. అట్టి గుణాన్ని కలిగి ప్రభువులే మనం ఈ లోకంలో, ఆయన మాదిరిని కలిగి లోకంలో జీవించుటగా ప్రభు మనకి గమనించుగాక. ఈ సమయంలో ప్రియ సోదరుడు రావు ప్రార్థన చేస్తాడు.